అది జరుగుతుంది. వాళ్ళు 300 మంది కాబట్టి ఎక్కడ ఒకరు కనపడుతుంటారు. మాకు కనపడినప్పుడల్లా కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సర్వీసులో ఒక మంచి సాటిస్ఫాక్షన్ పొందే కార్యక్రమం శివప్రసాద్ గారితో కలిసి చేయటం అనేది జరిగింది. నాకున్న ఆయనతో ఉన్న మళ్ళీ ఆయనతో కలిసిన పనిచేసే సందర్భాలు చాలా ఉన్నాయి. రెగ్యులర్ రొటీన్లో ఆయన ఎప్పుడు కూడా ఉద్దేశించి కూడా ఎప్పుడో పొరపాటు మాట అనడం కానీ ఒక పని చేయడం కానీ ఎప్పుడు ఆయన సరి చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి అంత ఉన్నత వ్యక్తిత్వం భగవంతుడు ఆయనకి కల్పించాడు. ఆయన అందరికీ ఆయన ఆదర్శం తీసుకొని పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఆదర్శంగా తీసుకునే ఈనాడు కూడా మీరు చూస్తే మల్లేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే ఆయన గొప్పతనానికి ఇదంతా ఒక నిదర్శనం. పనిచేసిన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇది ఆయన తాలూకా ఆయన్ని అభిమానించిన వాళ్ళు అందరూ ఆయన మేము కూడా చాలా 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 ఇంపార్టెంట్ పనుల్లోకి వచ్చి బిజీగా ఉన్నప్పుడు కూడా శివప్రసాద్ గారి ఫంక్షన్ మిస్ కాకూడదు, వారి దగ్గరికి వెళ్ళి వారిని విష్ చేసి మళ్ళీ మన పని చూసుకోవాలని చెప్పేసి అదే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి శివప్రసాద్ గారికి భగవంతుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరింత శక్తినిచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఆయన 1000 ఏళ్ళు ఉండాలని చెప్పేసి అదేవిధంగా పోలీస్కి యంగ్స్టర్స్ చాలా మంది వస్తున్నారు. శివప్రసాద్ గారు వాళ్ళందరికీ కూడా కొన్ని ఆస్పెక్ట్స్లో నేర్చుకునే అవకాశం ఉండట్లేదు. వాళ్ళకి అవసరం పడినట్టు కూడా అనిపించట్లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎక్కడ దొరికినా కొంచెం గైడ్ చేసి, ఇప్పుడు గైడ్ చేస్తే వాళ్ళు ఎనదర్ 40 years ఈ డిపార్ట్మెంట్కి సేవ చేయగలరు. మీరు ఎలా అయితే 40 ఏళ్ళు సేవ చేశారు అలా వాళ్ళు కూడా సేవ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ ప్రొఫెషనల్ కనపడ్డా వాళ్ళని మంచి పోలీస్ ఆఫీసర్గా తయారు చేస్తారని మీరు ఈ పదవి విరమణ సందర్భంగా మాకు మాటిస్తారని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ నేను మీకు ముందే చెప్పాను, నేను అక్కడికి మొహమ్మద్ ఖాన్ సార్ గారు వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, నేను అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్ గారు మాకు మేనేజ్ సార్, మళ్ళీ అక్కడికి మాకు 2వ ప్రోగ్రామ్ ఉంది. మీరే ప్రెసిడెంట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.